మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 15 వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలకు తేక దుష్టుని నుండి తప్పింపుము. అక్కడ కింద 2 అనే దగ్గర రాయబడినదంటే ఒకసారి చదువు. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం నాయన. ఇచ్చిన నీకు సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి మీరు మాట్లాడిన ప్రభువా, లిఖించబడిన ఆ యొక్క మాటలను మేము మరొకసారి చదివినాం. ఆ వాక్యములకు జీవపు యొక్క శక్తిని ప్రభువా, అర్థం చేసుకోగలిగిన ప్రభువా శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలరు నాయన. మీరు మాత్రమే ప్రభువా వాటి విషయంలో మేమేం నేర్చుకోవలసిందో, ఏ విషయాలు తెలుసుకోవలసిందో మీరు మాత్రమే మాకు నేర్పించగలని, మీరే మా బోధకుడై ఉన్నారని, మీరే మా మార్గదర్శి అయి ఉన్నారని ప్రభా మేము ఒప్పుకొంచున్నాం. ఈ సాయంకాల సమయంలో అనుకూలపరచిన ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మీకు వందనాలు. వాతావరణం బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మా యొక్క పనుల విషయంలో నాయన తండ్రి మేము ఈ విధంగా క్షేమంగా వచ్చుటకు ఇదిగో తండ్రి తీసుకురాబడిన మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో వాక్యాన్ని మీరు అభిషేకించండి. మాట్లాడుచున్న వారిని, వినుచున్న వారిని అభిషేకించి ఈ సాయంకాల సమయంలో దీవెనకరంగా నడిపించమని, వీటన్నిటి ద్వారా మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనం ఒక అంశాన్ని నేర్చుకోవాలని నేను కోరుచున్నాను. ఆమేన్. చదవని యొక్క మాటలు బహుశా ప్రతి క్రైస్తవులకి తెలిసి ఉండవచ్చు. ఆమేన్. తెలియని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ప్రాముఖ్యంగా అందరూ తెలుసుకోగలిగే మాటలు ఇవి. దీన్ని ఏమంటారండి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు దీన్ని? పరలోక ప్రార్థన, ప్రభు ప్రార్థన, చాలా చాలా ఉంటాయి. అంతేనా? ఆమేన్. ఇక్కడ శిష్యులు లూకా సువార్త 11:1 ఇదే మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు అని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారండి? అపోస్తలులు లేదా శిష్యులు అడుగుతున్నారు. జాగ్రత్తగా దయచేసి కొద్ది నిమిషాలు మీరు మీ సమయాన్ని ఇవ్వాలి. సెల్ ఫోన్ చూడటం కానీ లేకపోతే ఇట్లా కాదు, ఎందుకంటే అది అగౌరవం. ఆమేన్. కొద్ది నిమిషాలు మనం పక్కన పెడదాం. దేవుని నామాన్ని మనం ఘనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ శిష్యులు ఏమడుగుతున్నారు? ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించుము అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు ప్రార్థన తెలీదా? తెలీదండి, తెలుసు. వాళ్ళు ఏ ప్రార్థన విన్నారు? దానియేలు ప్రార్థన వినవచ్చు. ఆమేన్. యెహెజ్కేలు ప్రార్థన వినవచ్చు. ఇంకా అందరి ప్రార్థన. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రార్థన కావచ్చు, అందరి ప్రార్థన వాళ్ళు విన్నారు. బహుశా దావీదు యొక్క ప్రార్థన కూడా వాళ్ళకు తెలుసు. అయినప్పటికీ ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ? అర్థమైందా? శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రభుని అడుగుతున్నారు. ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ప్రార్థన చేశారు. అర్థమైందా? వాళ్ళు కూడా వాళ్ళ ప్రార్థన కూడా విన్నారు.
మరి ఎందుకు యేసు ప్రభు వారిని శిష్యులు లేక అపోస్తలులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించుము? ఆమేన్. వాళ్ళు అడిగింది ఏం తప్పు కాదు, చాలా మంచిదే. ఆమేన్. కానీ ఎందుకు అడిగినట్టు అంటే వాళ్ళకి ప్రార్థన లేదా? లేదు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అదే అధ్యాయంలో మీరు చూసినప్పుడు 5వ వచనంలో అక్కడ ఉన్న కాలంలో ఉన్నవారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవారు. కానీ వారు చేసిన ప్రార్థనలో తప్పు కాదు, చేసే విధానములో ఎందుకు వారు చేస్తున్నారో మనం చూడొచ్చు. 5వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఏమే అంటే వాళ్ళు ప్రార్థన తెలియదని కాదు, ప్రార్థన తెలుసు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? వేషధారుల వలె ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే చూడండి. చూడండి, సమాజ మందిరంలో, వీధులలో అంటే ఏంటిది? మనుష్యులకు కనబడాలని ప్రార్థన చేస్తున్నారు. అంటే కనబడే విధంగా ప్రార్థన చేయకూడదా? అవసరమైన ప్రార్థన చేయడంలో తప్పులేదు, కానీ వాళ్ళ ఉద్దేశమే కనపడాలని. ఏమే అంటే నీ ఉద్దేశము ప్రార్థన చేయాలని దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది నువ్వు ఎక్కడ చేసినా నీ యొక్క మనస్సు కేంద్రీకృతం అనేది దేవుని పైన ఉంటే అది సరిపోతుంది. ఏమే అప్పుడు ఎవరు పక్కనున్నా అది నీకు అవసరం లేదు. కానీ ఈ యొక్క పరిశీలన సద్వికులు ఎలా ఉన్నారంటే వారి యొక్క మనస్సును కేంద్రీకరించడం ఎలా చేశారండి? బయట వాళ్ళకి కనపడాలని, సమాజంలో ఉన్న వారికి కనపడాలని వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన ఆ యొక్క తప్పు అదే. కాబట్టి శిష్యులు ఇలాంటి ప్రార్థనలు చాలా విన్నారు, చూస్తున్నారు. కాబట్టి అందుకని అడిగారు, ప్రభువా ఏమని అడుగుతారండి? మాకు ప్రార్థన నేర్పించుము అని అడుగుతున్నారు. ఏమే ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు అడిగిందంటే ఏం తప్పులేదు యేసు ప్రభువాన్ని. కాబట్టి అందుకనే ఈ యొక్క ప్రార్థనని ఏమంటారు? మనం ప్రభు ప్రార్థన అంటారు. కానీ ఇది ప్రభు ప్రార్థన కాదు. ప్రభు అలా ప్రార్థన చేయలేదు, మీకు తెలుసా? ఎందుకు? మా రుణములు క్షమించము. ఆయనకి ఏం రుణాలు ఉన్నాయి? రుణాలంటే అక్కడ పాపములు, అర్థమైందా? రుణాలంటే అప్పులు కాదు, తర్వాత చూద్దాం అది. ఆయనకేం అప్పులు ఉన్నాయి? ఆయనకేం పాపాలు ఉన్నాయి? సరే రుణాలు అనుకోండి, పాపాలు ఆయనకేమైనా పాపాలు ఉన్నాయా? ప్రభు ఇలాగూ ప్రార్థించి లేదు. కానీ మనము ఎలా పరలోకపు తండ్రిని, దేవుణ్ణి సమీపించాలో మనకు నేర్పించిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి శిష్యులకి ఇది ఆయన నేర్పిస్తున్నారు, అంతే కదా? ఒక నమూనా ప్రార్థన. అందుకనే దీని ఏమంటారండి? ఏ మోడల్ ప్రేయర్, ఒక నమూనా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా చూద్దాం. బహుశా ఈ ప్రార్థన మీకు తెలుసు, కొత్త ఏముంటుంది అనుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కొత్తగా బంధువులు ఉండవచ్చు, కానీ కొన్ని విషయాలను చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క కూటానికి, ప్రతిసారి నువ్వు ఒక కూటానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక కొత్త విషయాన్ని ఆయన మనకు నేర్పించగలడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క నమూనా ప్రార్థన అంటే ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ నేర్పించబడిన ఈ యొక్క నేర్పించబోతున్న ఈ యొక్క ప్రార్థన విషయంలో 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఏంటండి? మొదటిది ఈ ప్రార్థనలో ఉన్న అంశములు. ఆమేన్. 9 ఎలిమెంట్స్, 9 అంశాలను మనం చూడవచ్చు. అర్థమైందా? ఎందుకు అంశాలు? లేకపోతే రెండవది అభ్యర్థనలు, 7 రిక్వెస్ట్. ఏంటండి? మొదటిది 9 ఏమంది? 9 అంశాలు. రెండవది 7 అభ్యర్థనలు మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్.
అంశాల కంటే మనము రెండవది 7 అభ్యర్థులు. ప్రార్థన అంటే ఏంటండి? అభ్యర్థించడం, అంతే కదా? ప్రైజ్ ది లార్డ్, అంతేనా? ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం అయినది. హల్లెలూయా. దేవునితో మరొక మనుష్యుడు మాట్లాడేదే అది ప్రార్థన. ఆ ప్రార్థన అనేది ఎలా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి. ఈ యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రభు మనకు నేర్పించిన యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఈ విధంగా గనక మనం ప్రార్థన చేయగలిగితే ఆమేన్, మనకు అనేకమైన విషయాల్లో మనకు బలమును శక్తిని మనం పొందుకోగలం. హల్లెలూయా. కానీ కొన్ని సంవత్సరములుగా, అనేకమైన సంవత్సరములుగా, అది 2000 సంవత్సరములు కావచ్చు, సంవత్సరంలో ఈ యొక్క ప్రార్థన ఎలా చేశారంటే ఒక ఆచారమైన ప్రార్థనగా చేశారు. ఎలా? ప్రార్థనని ఒక బట్టి పట్టించే విధంగా. చూడండి, ఇంగ్లీష్ లో యూ కెనాట్ సే ఎ ప్రేయర్. ప్రార్థనని చెప్పడం కాదు, ఒక బట్టి పట్టినట్టుగా. ప్రార్థన ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రే ప్రేయర్. ఆమేన్. అంటే ప్రార్థనను ప్రార్థన చెయ్యాలి. ఏదో ఒక పట్టి మీద ఉన్నది కాబట్టి నువ్వు చదివితే అది ప్రార్థన కాదు. అర్థమైందా? ఆమేన్. ప్రార్థన అనేది కొంచెం చాలా సార్లు ఏంటంటే ఎందుకు ఇంత చాలా సున్నితమైన అంశాన్ని తీసుకున్నామంటే జ్ఞాపకం ఉంచుకోనండి. చాలా మందికి ప్రార్థన చేయడం రాదు. అదేంటండి, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారా? మేము 20 సంవత్సరాలు సంఘ శాఖలో ఉన్నాం, లేకపోతే మా సంఘాల్లో మేము ఉన్నామని చెప్పేసి అనుకుంటే కొంతమందికి కొన్ని విషయాలు ఈరోజు చూసినప్పుడు మనకు ప్రార్థన ఏం చేస్తాం? ఏదో మా తాత నేర్పించాడు, మా అమ్మమ్మ నేర్పించింది, మా నాన్న నేర్పించాడు, మా అమ్మ నేర్పించింది అనుకుంటారు, అంతే కదా? ఏ ప్రార్థన అయినా నువ్వు సరిగా చేస్తున్నావా లేదా అనేది తెలియాలంటే ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలాగైతే నేర్పించబడ్డావు దాన్ని బట్టి నువ్వు చేయగలవు, అంతేనా కదా? మీ అమ్మ దగ్గర నుంచి నేర్పించుకుంటే మీ అమ్మ అలా చేస్తే కూతురికి లేకపోతే కొడుకు అలాగే అర్థమవుతుంది. ఆమేన్. అనేక మంది ప్రార్థన సరిగా చేయడానికి కారణం ఏంటంటే వాడు తప్పుగా నేర్పించబడ్డారు. ఆమేన్. అంతేనా? ఆమేన్. బట్టి పట్టడం కాదు, అర్థమైందా? బట్టి పట్టడం కాదు, లేకపోతే ఉన్నదానిని అక్కడ ఉన్నదాన్ని చదవడం కాదు, దాన్ని ప్రార్థన అన్నారు. ఇది నీ హృదయంలో నుండి అర్థవంతముగా దేవునితో నీవు మాట్లాడుట. అర్థమైందా? ఒక ఇంట్లో ఒక భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? హౌ ఇస్ ఇట్? ఎలా ఉంటుందండి? ఒక రోబో మెషిన్ మాట్లాడినట్టుగా ఉంటుందా? ఎలా ఉన్నావంటే బాగున్నాను, నువ్వు బాగున్నా, నేను బాగున్నా అనేది స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయా? కాదు కాదు. అర్థమైందా? అంటే ప్రార్థన కూడా దేవునితో మనం మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? అర్థవంతముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ 9 అంశాలను మనం చూసి తర్వాత ముఖ్యమైన 7 అభ్యర్థనలు ఎలా మనం దానిని ఇప్పుడు చదవబడిన భాగంలో నేర్చుకోవాలో మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సిద్ధంగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మొదటిది మనం చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ చెప్పబడిన మొట్టమొదటి 9 అంశాలలో మొదటి అంశం ఏంటండి? పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకమందున్న మా తండ్రి అంటే నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అంటావా? లేదు. ఆమేన్. ఏమంటున్నారు? మా తండ్రి అంటే ఒక రకమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసాన్ని కనపరుస్తున్నావు. నా తండ్రి కాదు ఇక్కడ, అర్థమైందా? ఈ ప్రార్థనలు ఎక్కడ కూడా నా తండ్రి అనుందా? నా ఆహారం అనుందా? నా రుణంలో ఉందా? ఎవరు రుణములంట? మా తండ్రి, మన తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మా ఆహారము, నా ఆహారం కాదు. దాని గురించి వివరం వస్తుంది, జ్ఞాపకం ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఎందుకు నా అని కాకుండా ప్రభు ఎందుకు మా అని నేర్పించారు? ఎందుకు నేర్పించారండి? మా ఆహారము, మా రుణములు ఎందుకు నేర్పించారు? మమ్మును, నన్ను శోధనలో కాదు, మమ్మును ఎందుకు నేర్పించారు అంటే ప్రభువు నేర్పించిన ప్రార్థన నీకు ఒక్కలకే కాదు, క్రీస్తు శరీరము మొత్తానికి కలిపి. అంటే నీకు ఇప్పుడు ఒక అవసరం ఉండొచ్చు, అది లేకపోవచ్చు,
ఇతరులకు కూడా ఆ యొక్క శరీరంలో ఎవరికైతే భాగమున్నదో అందరికీ దేవుడు నేర్పించిన. ప్రైజ్ ది లార్డ్. ముక్కుకి ఒక అవసరం ఉండొచ్చు, కాలుకు ఇంకొక అవసరం ఉండొచ్చు. అంటే కాలు బాగానే ఉండొచ్చు, ఇప్పుడు తలకి అవసరం పడవచ్చు, తల బాగుంటే చెవి అవసరం ఉండొచ్చు ఒక్కొక్క సమయంలో. అంటే ఈ యొక్క ప్రార్థన నేర్పించినది ఒక్కరికి మాత్రమే కాదు, క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు నేర్పించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి అంశంలో మనకేమని తెలియజేయబడుతుందంటే, మనము పరలోకమందున్న మా తండ్రి అనే మాటను మనం చెప్తున్నామంటే, ఆ యొక్క పరలోకమున్న తండ్రితో నీకు ఒక విశ్వాసం ఉంటేనే నీవు ఆ యొక్క నా తండ్రి అని నీవు చెప్పగలవు. నమ్ముతున్నారా? ఆమేన్. దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఇలా ఉంటుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాననియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. ఆమేన్. కాబట్టి పరలోకమందున మా తండ్రి అంటే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క మొదటి మాట నువ్వు చెబుతున్నావు అంటే, అంతేనా? ఆమేన్. ఏమనుంటుంది? ఒక చిన్న పిల్లవాడు కానీ కుమార్తె కానీ ఏముంటుంది? అమ్మా అంటారా లేదా? నాకేం అన్నం పెట్టు అంటారా లేదా? అంటే ఆ యొక్క పిలుపులో ఏముంది? ఒక విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. ఆమేన్. మనం కూడా నా తండ్రి, జీవము గల దేవా, మా రక్షక అనే మాట నువ్వు చెప్తున్నప్పుడు నీకు ఒక విశ్వాసం అనేది కనపరుస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను చెప్తున్నప్పుడు ఏదో మాట నేర్పించబడిన మాటగా నువ్వు చూడకూడదు. ఆమేన్. మొదటి అంశం, దాని గురించి వివరంగా చెప్పాలంటే చాలా సమయం ఉంటుంది. మొదటిది మనం ఏ అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రార్థనలో? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. రెండవది, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. మే యువర్ నేమ్ బి హానర్డ్. నీ యొక్క నామము ఘనపరచబడును గాక. అంటే రెండవది ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయనను ఆరాధించాలి. ఆమేన్. ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి కాదు. ఏం చేయాలి? నీ నామము మహిమపరచబడును గాక, నీ నామము ఘనపరచబడును గాక. అవును, ప్రార్థన అన్నప్పుడు అభ్యర్థనే, కానీ మొదటిగా ఏంటండి? ఆయన నీకు తండ్రి అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నీ రక్షకుడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రభు నేర్పించిన ప్రార్థన. ఆమేన్. దాని యొక్క అర్థాన్ని మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏంటండి? ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏంటి? ఆయన నామము ఘనపరచబడాలి, ఆరాధించబడాలి. హల్లెలూయా. ఆమేన్. మూడవది, నీ రాజ్యము వచ్చుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటిది? ఒక రకమైన ఆకాంక్ష. మూడవది మనం చూసినప్పుడు హల్లెలూయా. ఆమేన్. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరును గాక. సమర్పణ. నాలుగవది, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అభ్యర్థన, అడుగుతున్నాడు, రిక్వెస్ట్. ఏదైనా కావాలంటే ఏం చేయాలండి? దయచేసి అని ఉంటుందా? దయచేయము, దయచేసి కూర్చోండి, దయచేసి ఇవ్వండి అంటే ప్లీజ్, ప్లీజ్, కైండ్లీ. అర్థమైందా? హల్లెలూయా. ఏమడుగుతున్నారు? అభ్యర్థిస్తున్నాం. ఆ అభ్యర్థనలే మనం తర్వాత చూడబోతాం. హల్లెలూయా. ఆరోది, మా రుణములు క్షమించుము. ఫర్గివ్ అవర్ డెట్స్ అని ఉంటుంది, కానీ సిన్స్ దాని గురించి వివరంగా తర్వాత చూద్దాం. ఏమే అంటే మన యొక్క పాపములు లేక మన రుణములు క్షమించబడటం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోలు, కన్ఫెషన్. హల్లెలూయా. ఆమేన్. అంతేనా? ఎవరైనా వచ్చి మీ దగ్గరికి, ఇదిగో నేను నీకు ఇది ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి ఏంటిది? ఒప్పుకుంటున్నారు. ఆమేన్. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము. హల్లెలూయా. అర్థమైందా? మనం ఎప్పుడైతే ఒకరి యొక్క రుణాలను క్షమిస్తామో దాని యొక్క అర్థం ఏంటి? ఎవరు క్షమించగలరండి? ఎవరు క్షమించగలరు? ఎవరైతే జాలి దయగలవారు వారు మాత్రమే. ఆమేన్. జాలి దయాభావం ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే ఒకరి యొక్క రుణములు క్షమించగలరు. హల్లెలూయా. ఆమేన్. ఏడవది ఏంటండి? జాలి లేక దయాభావం. ఆమేన్. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. హల్లెలూయా.
బ్రదర్ నన్ను కాపాడండి అని అర్థం ఏంటి? నన్ను తప్పించండి అంటే అర్థం ఏంటి? ఆధారపడుతున్నాను, సహోదరునిపై నేను ఆధారపడుతున్నాను. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హిమ్. అలాగే దేవుని పైన మనము ఆధారపడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిది, రాజ్యము, బలము, మహిమ నీవైనవి అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని మనం ఏం చేస్తున్నాం? గుర్తిస్తున్నాం, సమ్మతిస్తున్నాం, ఎక్నాలజింగ్. హల్లెలూయా, అర్థమైందా? ఏదైనా గవర్నమెంట్ వారి నుంచి కనుక నువ్వు పొందుకోవాలంటే, లేకపోతే ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ సైన్ చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా లేదా? అర్థమైందా? షరతులు, నిబంధనలు. ఐ హియర్ బై డిక్లేర్, ఐ అక్నాలెడ్జ్, ఐ అండర్స్టాండ్ అంటే నేను సమస్తమైన వాటికి నేను ఒప్పుకుంటున్నాను అంటే నేనంటే సమ్మతిస్తున్నాను అని అర్థం. హల్లెలూయా. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు రాజ్యము, బలము, మహిమ నీకే చెందినవి. హల్లెలూయా అని ఏం చేస్తున్నాం? మనం ఒప్పుకుంటున్నాం. ఈ యొక్క 9 అంశాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అభ్యర్థనలోకి మనం వెళ్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం ఈ యొక్క మొట్టమొదటి 7 అభ్యర్థనలో మొట్టమొదటి అభ్యర్థన మనం చూద్దాం. అంశాల గురించి చెప్పిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి నుంచి ఎలా మనం అభ్యర్థించాలో ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్నాం. హల్లెలూయా. మొదటి అభ్యర్థన, 7 అభ్యర్థనలో మొదటి అభ్యర్థన చదవండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆగనాగన మొట్టమొదటిది అర్థమేంటి? మొట్టమొదటి అభ్యర్థన ఎలా ఉండాలి? ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. అంతేగాని ప్రార్థన మొదలైగానే పరలోకమందున మా తండ్రి, నాకు 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 జాబ్ కావాలి, నాకు ఇలా కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడం కాదు. అర్థమైందా? నాకు నా అప్పులు పోవాలి, లేకపోతే నాకు ఇలా ఉన్నది, నా కాలు నొప్పి ఉంది, నాకు ఈ నొప్పి ఉంది, నాకు ఇది కావాలి, అది కాదు. హల్లెలూయా. ఏం అభ్యర్థించాలి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా, ఆమేన్. నీ అవసరాలు ఉండొచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు యొక్క నామమును ఘనపరచబడుట. ఆమేన్. ఆయన నామాన్ని అనేకమైన విధాలుగా మనం ఘనపరచవచ్చు. ఏమని? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మహిమ ఏమైనదో ఆయన గమనించాలి. ఆయన ఏమైనాడు? పాత నిబంధనలో యెహోవా షాలేము వై, యెహోవా నిస్సి వై, యెహోవా రాఫా వై, యెహోవా చికేను వై, యెహోవా ఈరే వై, యెహోవా రోహి వై, అనేకమైన విధములుగా ఏమైనాడు? ఆయన తన నామమును, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆయన నామమును అక్కడ మహిమపరచబడుతున్నది. ఆయన గుణ లక్షణములను ఆయన నామం మహిమపరుస్తున్నామంటే అంతే కదా. యెహోవా షాలేం ఏమైనది? ఆయన యొక్క నామం. షాలేం అంటే సమాధానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఈరే అంటే ఆయన చూసుకునేవాడు. యెహోవా రోహి అంటే ఆయన మన కాపరి. ఆమేన్. యెహోవా నిస్సి అంటే ఆయన నా ధ్వజము, ఆయన నా బలము. హల్లెలూయా, ఆమేన్. అంటే ఆయన ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఏమై ఉన్నాడో ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకో. అర్థమైందా? దేవుణ్ణి మనం గణపరిచేటప్పుడు ఆయన నామాన్ని గణపరచాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. సోదరి సోదరుడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ అభ్యర్థనలో ఆయన ఘనతను, ఆయన గుణాలను, ఆయన లక్షణాలను నువ్వు గమనిస్తున్నావా? ఆమేన్. ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. హలో, హోలీ, పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధపరచబడును గాక అంటే ఏంటండి? పరిశుద్ధపరచడం ఏంటి? పాత నిబంధనలో ఆ యొక్క దేవాలయం అనేది ఉన్నప్పుడు, సొలొమోను దేవాలయం ఉన్నప్పుడు ఏమయ్యేది? మందిరములో వాడబడే ప్రతి వస్తువు కూడా ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. అలాగే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. అందుకనే ఈ యొక్క మాటను మనకు క్రైస్తవులు, విశ్వాసులు ఎవరైతే ఆయన నామాన్ని స్తుతిస్తున్నారో ఏం చేయాలండి? మనము ఆయన నామాన్ని మనము ఏం చేయాలి? ఘనపరచాలి. ఆమేన్. ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఆయన నామము, చాలా మంది ఏంటంటే దేవుని యొక్క నామాన్ని ఎలాగంటే అలాగా వాడుతూ ఉంటారు. అలా మనం వాడకూడదండి. ప్రతిదానికి
మనం వాడకూడదు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి మొదట అభ్యర్థన మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలండి? మనం ప్రభువా నీ యొక్క నామం. ఆయన ఏమైనాడండి? కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన సర్వోన్నతుడు అయినాడు, ఆయన మహిమ స్వరూపి అయినాడు. హల్లెలూయా. మృత్యుంజయుడు అయినాడు, ఆయన ఉన్నవాడైనాడు, ఆయన అనువాడైనాడు, ఆయన ఆల్ఫా అయినాడు, ఆయన ఒమేగా అయినాడు. ఆమేన్. ఆయన కనికరమ గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, మహిమ గల దేవుడు. హల్లెలూయా. ఉన్నవాడు, అనువాడు, అనేకమైన విధములుగా ఆయన నామాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నావా? ఆయన నామాన్ని పరిశుద్ధపరుస్తున్నావా? నీ అభ్యర్థనలో ఏముండాలి? ఆమేన్. ఆయన నామాన్ని గణపరచు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ప్రార్థన ఏదో ఒక ఆచార ప్రార్థన, ఒక నిమిషం ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన అలా కాదండి. ప్రభువుతో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన ఏమైనాడో నువ్వు ఆయన తెలుసుకుని నువ్వు ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ యొక్క ప్రార్థనలో ఆయన స్తుతించు. రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యం రావాలని మనం కోరుకోవాలి. నువ్వు కోరుకుంటున్నావా? సోదరి సోదరుడా, ఆయన రాజ్యం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఆయన రాజ్యము అభివృద్ధి పొందాలి. ఆయన రాజ్యము గురించిన వార్త ప్రతి ఒక్కరికి తెలవాలి. ఆమేన్ అని మనం కోరుకోవాలి. అదే నీ యొక్క రెండవ అభ్యర్థన. హల్లెలూయా. ఆమేన్. నిజంగానా? కోరుకుంటున్నావా? ఆయన రాజ్యం కావాలని కోరుకుంటున్నావా? ఆమేన్. ఆయన రాజ్యంలోకి ఇంకా ఎవరైతే రక్షించబడాలో, ఇంకా ఎవరైతే ఆ యొక్క జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడి ఉన్నాయో, ఆమేన్, ఆ యొక్క గొర్రె పిల్ల జీవ గ్రంథం ఎవరి పేర్లు అయితే లిఖించబడ్డాయో ఆ యొక్క చివరి గొర్రె రావాలని ఆశ కలిగి ఉన్నావా? నీ రాజ్యము వచ్చును గాక. ప్రభువా నాకు ఇదిగో ఈ యొక్క కాలు నొప్పి ఉంది, అది కాదు. నాకు ఈ అవసరం అది కాదు. ఆయన నామం మహింపరచబడాలి. మొదటి. రెండవది, ఆయన రాజ్యము వచ్చునుగాక. ప్రభువా ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే వారు ఆ రాజ్యంలోనికి వారు ప్రవేశించరు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధపరచకుండా ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించలేవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నేను ఎలాగైతే ఇప్పుడు స్నానం చేయకుండా వస్తామా? స్నానం చేయకుండా ఎక్కడ వచ్చారా? అందరూ స్నానం చేసే వస్తారు. ఏదో పొద్దునైనా చేస్తుంటారు కదా. అంటే మనమే అలా శుద్ధిపరచుకోవాలనుకున్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి, ఆయన యొక్క పట్టణంలోనికి ఉండాలంటే మరి దేవుడు మరి మనల్ని పరిశుద్ధపరచాలని కోరుకోడా? ఒక భౌతికంగా నేను వాళ్ళు ఆలోచిస్తుంటే మరి ఆత్మీయంగా ఆమేన్ దేవుడు నీ యొక్క పాపకరమైన ఆ యొక్క హృదయాన్ని అలాగే ఉంచుతాడా? అలాంటి వాటిని ప్రవేశింపనేరుడు. అది పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క అభ్యర్థనలో బ్రదర్ మరి ఎప్పుడు నా యొక్క అవసరం ఆగు. మొదట ఆయన నామము, రెండవది ఆయన రాజ్యము. ఆయన రాజ్యం కావాలని కోరుకుంటావా? ప్రభువా ఇదిగో ఈ లోకంలో ఇంకా ఉండాలి నాయన, ఇంకా ఉండాలి, ఇంకా నేను ఆనందించాల్సింది, ఇంకా నేను తిరగాల్సింది, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉన్నాయి, ఇంకొక నెల ఆపు, లేకపోతే ఇంకా ఆపు అని అంటున్నావా? ఆమేన్. ఈ రాజ్యం వచ్చును గాక అని నిజమైన క్రైస్తవులు ఎవరంటే వారు ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని రాజ్యం పట్ల ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ, ఆశ మనం కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడే నీవు ఏం కలిగి ఉంటావు? శరీర మార్గంలో కలిగి ఉంటావు. దేవుని ఆత్మతో నీవు నింపుదల కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆమేన్. ఆయన నామాన్ని నువ్వు గణపరచకుండా, ఆయన రాజ్యం పట్ల నీకు భారము లేకుండా నీవు ఏ మాత్రము ఆ యొక్క పరలోకపు పట్టణంలో ప్రవేశించరు. హల్లెలూయా. ఏ ప్రార్థన అన్నారు ఇందాక చెప్పినప్పుడు? ఇది పరలోక ప్రార్థన. అర్థమైందా? భూలోకంలో ఉన్నాం. భూలోకం నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రార్థన ఒక విధంగా ఎలా అయింది? అది ఆ యొక్క ప్రార్థన ఏమైనది? ఆమేన్. అది ఒక టికెట్ లాగా ఉన్నది. ఆమేన్. అర్థం చేసుకోకుండా, అర్థవంతముగా, అర్థరహితముగా దాన్ని నువ్వు చదివితే దేవుడు దాన్ని అంగీకరించడు. ఏముండాలి? నీ యొక్క జీవితంలో హృదయము లోతుల్లో నుండి అది రావాల్సినది. హల్లెలూయా.
మూడవ అభ్యర్థన మనం చూద్దాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఇది చాలా మూడవ అభ్యర్థన చాలా కష్టంగా ఉందండి. ఏంటంటే నీ చిత్తం, అంతేనా? దీని గురించి అనేకమైన సార్లు మీరు వినుంటారు. ఏమే ఎందుకు కష్టమన్నానంటే, నీ చిత్తం జరుగును గాక అనే మాట వాడినప్పుడు ఒకవేళ నీకెవరైనా చాలా ఆప్తులు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ దేవుడు తీసుకుంటే ఆయన చిత్తం జరిగింది నువ్వు అంటావా? హల్లెలూయా. దాన్ని నువ్వు దేవుని చిత్తంగా తీసుకుంటావా, లేకపోతే నీకు పిచ్చి పట్టుతుందా? ఎందుకు ఎలా జరిగింది, ఎందుకు ఎలా జరిగింది, ఎందుకు ఎలా జరిగింది? సోదరి సోదరుడా, ఇది కృతజ్ఞత కూటమే. అర్థమైందా? నీ చిత్తము, యు విల్, ప్రభు యొక్క చిత్తం, గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తం అన్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఏమే ఆయన చేసిన దాన్ని మనం అర్థం చేసుకుంటామా? ఏమే ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా నీ చిత్తం జరగాలి, అంతేనా? అలా ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ప్రభువా నాకు ఇది కావాలి నాయనా, నాకు ఇలా ఇస్తే సరిపోతుందా అంటే, అలా ప్రార్థన చేసేవాళ్ళు, అలా కోరుకునే వాళ్ళు దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగింది ఇస్తాడు, ఆయన చిత్తానికి లేకపోయినా. ఎందుకంటే నువ్వు అడుగుతూ ఉంటావు కాబట్టి. కానీ వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంటే తీర్పు దినాన్ని తెలుసుకుంటారు. అయ్యో నేను అనేకమైన సార్లు సంఘానికి వెళ్ళాను, అనేకమైన సార్లు ప్రార్థన చేశాను, అనేకమైన సార్లు అడిగాను, నేను పొందుకుంది దేవుని చిత్త ప్రకారం కాదు అని. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. ఆయన చిత్తము జరుగులాగా, ఆయన చిత్తం ఎలా జరగాలంట? ఇక్కడ చూడండి, పరలోకమందు నెరవేరుమట్టు. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఏమంటున్నారండి? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. అరే వింటున్నారా? ఆయన చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుంది? ఎవరన్నా తెలుసా? ఎలా జరుగుతుందండి? మనకు కావాల్సింది భూమి పైన కదా, భూమి మీద జరగాలంటున్నారు, అంతేనా? భూమి మీద నెరవేరును గాక. భూమి మీద నెరవేరాలంటే మనకి ముందుగా పరలోకంలో ఎలా జరుగుతుంది? పరలోకంలో నెరవేర్పు కలుగుట అంటే అర్థం ఏంటి? పరలోకంలో ఎలా ఉంటుందండి? ఎవరైనా చెప్పగలరా? తిరుగుబాటు ఉంటుందా పరలోకంలో? పరలోకంలో తిరుగుబాటు లేదు కాబట్టి ప్రభువా భూమి పైన కూడా అంతేనా? పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి పైన కూడా అలాగే జరగాలని కదా మనం ప్రార్థన చేస్తుంది. ఆమేన్. అంతేనా? పరలోకములో తిరుగుబాటు లేదు కాబట్టి భూమి పైన కూడా అలాగే జరిగించు. ఒక విషయం, ఆమేన్, ఎలా తిరుగుబాటు అనేది పరలోకంలో ఉండదు. హల్లెలూయా. వాదలాడుకోవటము, కొట్టుకోవటం అనేది ఉంటుందా? పరలోకంలో ఉండదు. కాబట్టి భూమి పైన కూడా ఎలా ఉండాలి? వాదులాట, కొట్టుకోవడం, ఆమేన్, అవన్నీ ఉంటుందా? లేదు. పరలోకంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు? వాక్యాన్ని విధేయత చూపిస్తారు. అర్థమైందా? వాక్యానికి ఎవరైతే విధేయత చూపించారో వారికి ఆ యొక్క పరలోకములో స్థానము లేదు. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో వాక్యానికి స్థానం ఉంటుంది. కాబట్టి భూమి పైన కూడా ఏం కావాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. చెప్పాలి. ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నెరవేర్పులోనికి నువ్వు తీసుకురావాలి. అదే నువ్వు మూడవ అభ్యర్థన. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు, హల్లెలూయా, నెరవేర్చునట్లు భూమి యందును నెరవేర్చును గాక. దేవుడు ఏదైనా చేశారంటే ముందు పరలోకంలో చేసి, ఆమేన్, హల్లెలూయా, తర్వాత భూమి పైన ఆయన మనకు ఒక శాంపుల్ కాపీ ఇస్తాడు. అదేనా? హల్లెలూయా. ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే మీకు ఏమిస్తారంటే ఒక మోడల్ కాపీ, ఒక డ్రాయింగ్ ఇచ్చి, ఇదిగో ఇలా ఉండబోతుంది, పలానా నీ ఇల్లు, పలానా వస్తువు అని చూపిస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా ముందుగానే మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. పరలోకంలో ఏమి జరగబోతున్నదో ముందుగానే ఆయన మనకు చూపించున్నాడు. ఆమేన్. పరలోకంలో ఎలా ఉంటుంది? సమాధానంగా, శాంతితో ఉంటుంది. హల్లెలూయా. పరలోకంలో ఎలా ఉంటుంది? ఇంకా వాక్యాన్ని నెరవేర్పుతో కలిగి వాక్యమునకు విధేయత చూపించేవారు. కాబట్టి నీ చిత్తము జరుగును గాక అంటే వాక్యానికి అక్కడ ఎలాగైతే విధేయత ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే విధేయత కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరలోకంలో ఒకప్పుడు తిరుగుబాటు ఉండేది, ఇప్పుడు లేదండి.
ఆమేన్. ఆ తిరుగుబాటుని దేవుడు పరలోకంలో ఉన్నదాన్ని గెంటేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు ఎలా ఉండాలి? శాంతితో సమాధానంతో కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? సమాధానంతో కలిగిన. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త అయినాడు, మన దేవుడు శాంతికర్త అయినాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నీ యొక్క మూడవ అభ్యర్థన ఎలా ఉండాలండి? దేవా, ఏం చేయాలి? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే అర్థమైంది తెలుసా? భూమి పైన ఒక చిత్తం, భూమి పైన ఒక విధంగా, పరలోకం అర్థం కాదు, ఒకటే విధంగా. ఎలా? ఏది నువ్వు అడిగినా, ఏది అడిగినా, అదేనా ఒక పాట ఉంటుంది. ఏ పాట ఉంటుందండి? ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆ పాట చాలా మంది బాగా పాడతాం, కానీ వాస్తవ రూపంలో అది మన జీవితాల్లో జరిగేసరికి అమ్మో ఇలా ఉంటుందా దేవుని చిత్తం అంటే అని చాలా మంది అర్థం చేసుకోకుండా పొరపాటు పడుతూ ఉంటారు. సోదరి సోదరుడా, నీ యొక్క ప్రార్థనలో ప్రభువు యొక్క చిత్తాన్ని పరలోకంలో ఎలాగైతే జరిగించబడిందో అలాగూ జరిగించబడిలాగున నువ్వేం చేయాలి? ఆమేన్. నీ అభ్యర్థన అలాగుండాలి. హల్లెలూయా. నాలుగవది, మా అనుదిన ఆహారము చూడండి. ఇప్పటి వరకు మొదటిది ఏంటిది? ఆయన నామం. రెండవది ఆయన రాజ్యం. మూడవది ఆయన చిత్తం. చూడండి, ప్రార్థన మొదలు పెట్టినప్పుడు అసలు మనకు కావలసిన అవసరాలు ఏది కూడా మూడు అభ్యర్థనలో ఏది లేవు. చూసారా? మూడిట్లో ఉందా? అన్ని ఆయనకు సంబంధించింది. అర్థమైందా? మూడు అభ్యర్థనలో మన అవసరాలకు సంబంధించింది ఏది లేదు. అక్కడే చాలా మంది జారిపోతా ఉంటారు, పడిపోతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఆమేన్. ఇది ప్రభువు నేర్పించిన ఇది నమూనా ప్రార్థన కాబట్టి దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఇది మన వ్యక్తిగత అవసరాల గురించి అడుగుతున్న అభ్యర్థన. నాలుగోదైనది. హల్లెలూయా. ఆమేన్. ఏమడుగుతున్నారు ఇక్కడ? అనుదిన ఆహారము. ఇంగ్లీష్ లో ఏముంటుంది? గివ్ us our daily bread. అనుదిన ఆహారము. అర్థమైందా? ఆమేన్. ఏమని కోరుతున్నారు? బ్రెడ్. ఆహారం అంటే ఏ ఆహారం అది? చాలా మంది ఏమనుకుంటారు, ఏంటండి ఆహారం అంటే ఏముంటుంది? అయితే బ్రెడ్, లేకపోతే అన్నం, అంతే కదా? కావలసిన కూరలు, కావలసిన మాంసం, అంతే కదా? అంతేనా? అది సరైందే, కానీ అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఆమేన్. ఏం కావాలి? అనుదిన ఆహారం అంటే సరే, నీ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఏముంటుంది? మన కడుపుకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం తింటే అన్నిటికీ సమాధానం వస్తుందా? చెప్పాలి. మరి ఆయన దయ, ఆయన కృప, క్షమాపణ, శక్తి, సమాధానం అయినలా అనుదిన ఆహారం అంటే ఆయన మనం అడుగుతున్నప్పుడు భౌతికమైంది మాత్రమే కాక ఏమడుగుతున్నామండి? ఆత్మీయమైంది కూడా కావాలి. భౌతికమైన ఆహారం వెళ్ళి కొట్లో కొనుక్కురావచ్చు. అర్థమైందా? హల్లెలూయా. వెళ్ళి కొట్లలో సమాధానం కొనుక్కొస్తావా? ఇదిగోండి కిలో సంతోషమైన అడుగుతూ ఇస్తారా? కిలో సమాధానం కావాలంటే ఇస్తారా? దొరకదు. దొరకదు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ఏమను? మా అనుదిన ఆహారము దయచేయి ప్రభువాను అభ్యర్థిస్తున్నప్పుడు ఏమడుగుతున్నావు? ఆమేన్. భౌతికమైన ఆహారముతో పాటు ఆత్మీయమైన ఆహారము ఆయన నీకు దయచేయునుగాక అని అడగాలి. ఎప్పుడు అడగాలి? ప్రభువా మాకు తండ్రి, మాకు కావలసిన ఆహారం వారానికి ఒకసారి ప్రభువా, సంవత్సరానికి ఒకసారి ప్రభువా, 3 నెలలకు ఒకసారి సరిపోతుంది ప్రభువా అని అడుగుతారా? సరిపోతుందా? చెప్పాలండి. ఏం కావాలి? ప్రతిదినము 3 పూట్ల కావాలి. ప్రతిదినము అడుగుతామా లేదా? ఏమే మరి భౌతికమైన ఆహారం కోసం అయితే 3 పూట్ల కావాలని ఒక పూట
మనం ఉపవాసం ఉంటేనే మనం చాలా వరకు బాధపడుతూ ఉంటామే. ఒక పూట తింటేనే అది చాలా కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు అనే విధంగా, అది అనారోగ్యపరం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు. అడిగినప్పుడు ఎలా ఉంటుంది? పరిస్థితులు బాగాలేవు కాబట్టి మాకు నేడు అనుదిన ఆహారం దయచేయమని అంటారు. మరి అదే ఆత్మీయమైన విషయాల్లో, ప్రభువా నాకు అనుదినము నాకు నీ యొక్క సంతోషం దయచేయి ప్రభువా, అనుదినము సమాధానం దయచేయి ప్రభువా, అనుదినము నీ యొక్క శక్తిని దయచేయి ప్రభువా, అనుదినము నీ యొక్క క్షమాపణ దయచేయి ప్రభువా అని అడుగుతావా? అది మాత్రం వారానికి ఒకసారి అడుగుతావు, అంతేనా? అందుకని కుటుంబాల్లో సమాధానం లేకుండా సమాజంలో గొడవడవడానికి కారణం ఏంటంటే, భౌతికమైన వాటిని మనం అడుగుతున్నాం కానీ ఆమేన్ దేవుని దగ్గర నుంచి మనకు కావలసిన ఆహారము, ఆమేన్ ఆయన ద్వారా వచ్చే ఆ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని మనము అడగట్లేదు. దేవుడు రెండింటినీ ఇస్తున్నాడు, అన్నిటినీ ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా, ఆమేన్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, ఆమేన్. దేవుని ప్రతి మాటను బట్టి జీవించును. హల్లెలూయా. కాబట్టి అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమన్నప్పుడు అర్థం ఏంటండి? ప్రభువా ఈనాడు నాకు భౌతికమైన ఆహారము, అలాగే ఆహారం నాకు దయచేయమని అడగాల. మాకంటే అర్థం ఎవరికండి? ఈ సహోదరుడి కుటుంబంలో ఒక అవసరం ఉండొచ్చు, ఆ సహోదరుడి కుటుంబంలో అవసరం ఉండొచ్చు, ఆ సహోదరి కుటుంబంలో అవసరం ఉండొచ్చు. అంటే ఏంటి? క్రీస్తు శరీరంలో ఎవరైతే వారు భాగముగా ఉన్నారు వారందరి గురించి ఉన్న బాధ్యత నీకు కలిగి ఉన్నావు. నీవు నివసించున్న సమాజంలో నీ ఇంటి పక్కన వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. మాకు దయచేయమంటే నాకుందగా పర్లేదులే, ఈ రోజు వాటి గురించి అవసరం లేదు. మరి ఇంకొకరికి అవసరం ఉన్న వాళ్ళకి ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నీ యొక్క స్పందన ఏంటి? ఎలా ఉంది? మనం బాగుంటే సరిపోయింది, మన కుటుంబం సరిగా ఉంటే సరిపోద్దా? అందుకని చెప్పాడు మా అనుదిన ఆహారం. మా అంటే ఎవరు? అందరూ. హల్లెలూయా, ఆమేన్. నేడు మాకు దయచేయము అంటే క్రీస్తు శరీరంలో ఎవరైతే ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు. హల్లెలూయా. దేవుడు దయచేయును గాక, ఆమేన్. నా అనుదిన ఆహారం కాదు, మా అనుదిన ఆహారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క కుటుంబం మొత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటారా? హల్లెలూయా, ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగుగాక. 5వ అభ్యర్థన, మారునస్తులను మేము క్షమించిన ప్రకారము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు మనకి ఇక్కడ అప్పుల గురించి కాదు మాట్లాడేది, రుణముల గురించి చెప్తున్నప్పుడు సరే రుణం అనుకోండి, కానీ ఇక్కడ ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు. రుణాలు అంటే మన అప్పుల గురించి కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ డెట్స్, రుణములు అంటే ఏంటండి? రుణములు అంటే ఏమున్నాయి? దేవునికి మనమేంటి అప్పుగా ఉంది? అదే నాకు చెప్పేది. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములు అంటే దేవునికి మనం అప్పున్నామా? దేవునికి మనం అప్పున్నామా? ఏ విషయంలో? ఆయన మనకేమైనా ఇచ్చినాడా? కాదు, వాటి గురించి కాదు. మన లోపములు మన పాపములు దేవుని ఎదుట ఎలా కనపడ్డాయి? ఆమేన్, రుణములాగా కనపడుతున్నాయి. హల్లెలూయా. నేరము మోపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని ఎదుట మన యొక్క లోపములు పాపములు ఎలా కనపడుతున్నాయి? రుణములు లాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రభువా ఆ యొక్క రుణాలను మేము తీర్చలేము, కాబట్టి నీవు మాత్రమే క్షమించునుగాక. అదేనా? ఆమేన్, అంతేనా కదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం క్షమిస్తున్నామా? ఆ యొక్క రుణములను దేవుడు క్షమించాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మనము వేరొకరి యొక్క రుణములు అనగా ఏంటి? వేరొకరి యొక్క పాపములను మనం క్షమించాలి. హల్లెలూయా, ఆమేన్. సాధారణంగా మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మన పాపాలు అందరూ క్షమించాలని, మన తప్పులు అందరూ మర్చిపోవాలనుకుంటారు. కానీ మనము వేరొకరి యొక్క తప్పులు లేక పాపాలను క్షమించాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అది ముఖ్యంగా నీకు వ్యక్తిగతంగా కొంత వారు నష్టం చేసినప్పుడు దాన్ని నువ్వు క్షమించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమేన్, అంతేనా? కాబట్టి అందుకని మాకు నేర్పిస్తుంది, మారునస్తులను
మేము క్షమించున్న ప్రకారం. అర్థమైందా? అంటే అర్థమైంది తెలుసా? నువ్వు గనక ఈ సహోదరుడు ఉన్నాడు, ఈయన నా పట్ల ఇంత పాపం చేశాడు, అర్థమైందా? ఇప్పుడు నాకు కూడా కొంత పాపం ఉన్నది. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నా పాపం క్షమించు అన్నప్పుడు, నా పాపాలు ముందుగా క్షమించబడాలంటే, దేవుడు నన్ను క్షమించాలంటే ముందుగా ఏం చేయాలి? ఇతడు నా పట్ల కొంత తప్పు చేశాడు, అది పాపముగా ఎంచబడింది. ఇంత చేస్తే నేను మాత్రం, అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒక 10 కిలోలు అనుకోండి, నువ్వు కేవలం 1 కిలోనే క్షమించావనుకో, 10 వంతులు అనుకో, కేవలం 1 లేక 2 పాలు కనుక నువ్వు క్షమిస్తే అది కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు. నువ్వు కనుక ఇంతే క్షమిస్తే దేవుడు కూడా నేను ఇంతే క్షమిస్తాను. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందండి? నువ్వు 10 వంతులు క్షమిస్తే దేవుడు నిన్ను, అదే కదా ఇక్కడ చెప్పబడింది, ఏముంది? మారునస్తులను మేము క్షమించున్న ప్రకారం. చాలా కష్టం అండి విశ్వాసులకున్న ఒకరిని క్షమించడం అనేది చాలా చాలా కష్టమైన పని సోదరి సోదరుడా, కానీ అసాధ్యం అనేది కాదు. ఆమేన్. దేవుని నుండి గనక నువ్వు గనక క్షమాపణ పొందుకోవాలంటే ముందుగా ఏం చేయాలి? నీ సహోదరులు, నీ సహోదరులు, నీ కుటుంబ సభ్యులు, నీకు వ్యతిరేకంగా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి పాపములను ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. హల్లెలూయా. 5వ అభ్యర్థన. ఎంతసేపు పడుతుందండి ఒకరి పాపాలు క్షమించాలంటే? దేవుడు నీ యొక్క పాపాలను క్షమించాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? వర్షం వచ్చేది వస్తుంది, ఆగండి ఒక్క నిమిషం. ఆమేన్. నీ యొక్క పాపములు దేవుడు క్షమించాలంటే ఎంతసేపు క్షమించాలి? మరి నువ్వు క్షమించడం, వేరొక పాపాలను క్షమించాలండి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పడతాయి. వాళ్ళని క్షమించను గాక క్షమించను, నేను సావనం చేస్తాను అంతే. అంతేనా? నేను తప్పున్నా పర్లేదు, అంతేనా? నేను నరకానికి పోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం నేను క్షమించను గాక క్షమించను. దేవుడేమో నీ పాపాలను క్షమించాలి, నువ్వేం వేరే ఒక పాపాలను క్షమించవా? సోదరి సోదరుడా, మనం ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగే మన యొక్క పాపములు క్షమించబడతాయి. నువ్వు ఏదైతే కొలత కోస్తావో దాన్ని బట్టే నువ్వు కూడా కొలత. నువ్వు మీటర్ అయితే దేవుడు నీకు మీటర్ కలుగుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ అభ్యర్థన. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఏంటండి శోధనలోనికి తేక అంటే? యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు? శోధనలోని, దేవుడు శోధనలోకి తీసుకొస్తారు మనల్ని. యాకోబు భక్తుడు ఏమంటారు తెలుసా? దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాడని అనకూడదు. వాడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏరవబడి మరలు కప్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనుగా పాపము పరిపక్వమై మరణము కను. 6వ అభ్యర్థన ఏంటి? ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక అంటే ఏంటిది? యేసు ప్రభువారు చెప్పింది, ఇక్కడ యాకోబు భక్తుడు చెప్పింది తేడా ఉందా? తేడా ఏం లేదు. ఆమేన్. దేవుడు శోధన తీసుకురాడు, మనమే శోధనను తీసుకొస్తాం. అంటే శ్రమలు వస్తాయా, శోధనలు వస్తాయా? తప్పనిసరిగా వస్తాయి. ఆమేన్. అని ఎవరిని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పింపుము అంటే శోధనలు రావు, శ్రమలు రావు, ఇబ్బందులు రావు అని కాదు. అవి వచ్చినా గాని నీవు తట్టుకొనగలిగే శక్తిని దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10:13 ఈ మాట అంటారు, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనను కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. హల్లెలూయా. కాబట్టి దేవుడు శోధనను అనుమతించినప్పుడు ఆమేన్,
దాన్ని తప్పించుకుని మార్గమును కూడా ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. అంటే నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈ యొక్క దినము నేను గనక వెలుచున్నప్పుడు, ఈ యొక్క దినం ప్రారంభమైనప్పుడు తండ్రి నాయన, ఈ రోజు కలిగే ప్రతి ఒక్క శోధనలో నాయన తండ్రి రాకుండా చేయమంటే జయించడానికి శక్తి కలుగు సహాయం చేయండి. ఎందుకంటే ఆయన కోరుకునేది వాటన్నిటి గురించి పారిపోయే వాళ్ళు కాదు, పిరికి పందలను కాదు, జయించు వాటిని మాత్రమే. అంటే వచ్చినా గానీ నువ్వు జయిస్తావు, నువ్వు కావాలని పొమ్మని కాదు. అర్థమైందా? కొంతమంది చేస్తారు పాపం అని తెలిసి కూడా వెళ్తా ఉంటారు. అట్లా కాదు, నువ్వు అనుకోని విధంగా నీకు అనుమతించబడినప్పుడు దాన్ని నువ్వు జయించాలి. హల్లెలూయా. పాపము చేత నీవు ఏడుబడడం కాకుండా, దహించబడకుండా నీవు ఆ యొక్క పాపమును శోధమును జయించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఇంకొక చోట రాయబడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదాము. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, మనము కీడును జయించాలంటే ఎలా చేద్దాం? కీడుని కీడుతున్నా, రాయిని రాయితున్నా, ములును ములుతున్నా కాదు, కీడుని మేలు చేత, పాపమును పాపము చేత కాదు, పాపమును పరిశుద్ధమైన వాక్యము చేత. హల్లెలూయా. మేలు చేత. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, ఈ యొక్క 6వ అభ్యర్థనలో ఏమని చెప్తున్నామంటే ఏంటండి? మనకు శోధనలు అనుమతించబడినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? జయించు శక్తిని ప్రభు ఎప్పుడు అడగాలి? ఉదయం ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు. అర్థమైందా? కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈరోజు నేను నీకు అర్థమైంది, ఇప్పుడు ప్రార్థన చేసుకున్నావా, తొందరగా చేసుకున్నావా, హడావుడి చేసావా? ఏమే ఆ యొక్క ప్రభావం నీకు కనబడు. దేవుడు నువ్వు అడిగినప్పుడు సోదరి సోదరుడా, యథార్థమైన హృదయంతో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు శక్తినిస్తావు. నువ్వు ఏంటి తెలుసా? ఏదో మొక్కబడిగా, ఏదో ఆచారంగా, ఏదో చేసుకోవాలి కాబట్టి లేచి నాకు ఇలా చేయ ప్రభా అని చెప్పేసి 2-3 మాటలు చదివేసి చేస్తున్నావు కాబట్టి అలా కాదు. ప్రభు, ఈ యొక్క దినాన్ని నేను ప్రారంభిస్తున్నా, ఈ యొక్క దినాన్ని జయించులాగా సహాయం చేయి. ఈ వాక్యంలో చెప్పా, మీరు మాకు తట్టుకొనగలిగిన శక్తిని ఇస్తారని చెప్పినారు. కాబట్టి ఈ దినము ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఆమేన్. నువ్వు పొందుకోవట్లేదంటే నువ్వు అడగట్లేదంటే సరిగా అడగట్లేదు. ఆమేన్. అర్థమైందా? సరిగా అడిగితే ఆయన ఇస్తాడు కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమునకు ఆయన నెరవేర్చబద్దుడైనాడు. హల్లెలూయా. ఏ మనుష్యుని మాటకు ఆయన నెరవేర్చబద్దుడు కాదు, కానీ ఆయన లేఖనమును ఆయన నెరవేర్చబద్దుడైనాడు. కాబట్టి నీ యొక్క అభ్యర్థన ఎలా ఉండాలి? ఆయన చెప్పిన విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 7వ అభ్యర్థన చివరిది, మమ్మును రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. చివరిగా ఏం చెప్తున్నారు? 7వ అభ్యర్థన, అయ్యా ఇన్ని వాటిని అడిగాను, దాంట్లో పరలోక సంబంధమైన అడిగాను, వ్యక్తిగతమైనవి అడిగాను. హల్లెలూయా. చివరిగా ఏం చెప్తున్నారంటే రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీవే. అంటే ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఏది అడిగినగా ఇవన్నిట్లో నీవే సమస్తమును నీ ఆధీనములోను కలిగి ఉన్నావు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమును ఆయన నియంత్రణలో కలిగి ఉన్నాడు. అర్థమైందా? ఒక వర్షం వచ్చినా, ఒక గాలి వచ్చినా, భూకంపం వచ్చినా, ఏదొచ్చినా ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కీర్తనలో ఉంటుంది, ఆయన వీచు గాలిని కూడా ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు. కాబట్టి 7వ అభ్యర్థన నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా రాజ్యము బలము ఏమైనది, మహిమయు నీవే. అంటే ఏంటి తెలుసా? నా కుటుంబంలో సమస్తమైన పరిస్థితులు నీవే కలిగి ఉన్నావు. గవర్నమెంట్ పరిస్థితులు కలిగి ఉన్నావు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నావు, దేశంలో ఉన్న పరిస్థితులు సమస్తమును నువ్వు కలిగి ఉన్నావు. అంటే ఏది కూడా ఆయనకి తెలియకుండా జరగలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే రాజ్యము బలము మహిమ నీవైనది అంటున్నావంటే నీవు సమస్తమును నీ ఆధీనములో కలిగి ఉన్నావు. అది ఎప్పటి వరకు? ఫర్ ఎవర్, నిత్యము. హల్లెలూయా. ఎప్పటికీ. ఈ రోజు కాదు, రేపటి కాదు, వచ్చే సంవత్సరం కాదు. హల్లెలూయా. ఎప్పటికీ ఆయన రాజ్యము బలము మహిమ ఆయన ప్రభావం కలిగి ఉన్నాడు. అందుకని క్రైస్తవుడు రేపేమి సంభవించునో అతడు
భయపడడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్ అంటే ఏంటి తెలుసు? ఇది జరుగును గాక. ఆమేన్. మన వాడుకబడి తదాస్తు అని ఉంటారు. హల్లెలూయా, ఇది జరుగును గాక. ఆమేన్. నా ప్రభువు నమ్మకమైన రాజు. సోదరి సోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ముగింపులోకి వచ్చినాం. 7 అభ్యర్థనలో మీ ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనం లేచిన 7 అభ్యర్థనలో ఏ అభ్యర్థనలో ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సి? ఇది శక్తివంతమైన ప్రార్థన. ఎందుకంటే ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థన. మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పించినాడు. మరి నువ్వు అలాగూ ప్రార్థన చేయించినవా? మనందరం కళ్ళు మూసుకున్నాం. సోదరి సోదరుడా, దేవుడు ఇప్పటి వరకు వాతావరణాన్ని అనుకూలపరిచున్నాడు. సోదరి, ఈ యొక్క గృహపుటాన్ని, కృతజ్ఞత కూటాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని అడుగుతున్నాడు, ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు ఈ విధంగా కనుక ప్రార్థన చేస్తే నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ ప్రార్థన ఆలకించు వాడనై ఉన్నాను. ఓ హల్లెలూయా. మనం మాట్లాడేది ఆమేన్, జీవము గల దేవునితో మనం మాట్లాడుతున్నాం. మనం ప్రార్థన చేయించినప్పుడు చలనము లేని వాటితో కాదు, మాట్లాడని వాడు కాదు, ఆయన మాట్లాడేవాడు, ఆయన వినేవాడు, ఆయన చూచుచున్నవాడు. ఆయన ప్రార్థన, మన ప్రార్థనను ఆలకించువాడైనా జీవము గల దేవుడు. సోదరి సోదరుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రభువా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం, వందనాలు తండ్రి. మీరే దీవించండి నాయన. ఇదిగో మేము ప్రార్థన చేయించున్నాం నాయన, మీతో మాట్లాడుచున్నాం తండ్రి. నా యొక్క ప్రార్థనను నేర్పమయ్యా, మీరే సహాయం చేయండి. మీ ఆత్మ ఇక్కడ కుమ్మరించలా. ఇదిగో తండ్రి, సరిగా నాయన, ఇదిగో తండ్రి, నీ నామాన్ని నేను గణపరచలేకపోతున్నా. నీ రాజ్యం పట్ల నాకు భారం లేదు నాయన. అయ్యా, సహాయం చేయండి. నీ చిత్తాన్ని నేను జరిగించలేకపోతున్నాను. నా చిత్తం అయ్యా, నాకు కావలసిన భౌతికమైన వాటిని అడుగుతున్నాను, కానీ ఆత్మీయంగా అడగలేకపోతున్నాను. సహాయం చేయి ప్రభువా, తోడుగా ఉన్నాయి. ఎక్క సమయంలో అడుగుతాను, దేవా సహాయం చేయండి. ప్రభువా తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి నాయన, మేము శోధనలోకి వెళుతున్నాం నాయన, మేము అడగట్లేదయ్యా, సహాయం చేయండి, బలపరిచి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామమును పొందిన స్తోత్రం. ఎప్పటి వరకు మాకు అనుకూలపరిచిన వాతావరణాన్ని బట్టి ఇదిగో తండ్రి నాయన, ఈ విధంగా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ నామం మహింపరచబడుగా. ప్రభువా, మీరు శక్తి గల దేవుడు నాయన, మీరు జీవము గల దేవుడు తండ్రి, మా మొరను వినే దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క వీధిలో తండ్రి నాయన మిమ్మల్ని ప్రకటిస్తూ మిమ్మల్ని స్తుతిపరుస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీరే తండ్రి ప్రభువా, సర్వయుగములలో సజీవుడైన దేవుడు అయ్యా. మీకే స్తోత్రం నాయన. ప్రభువా, మేము నాయన తండ్రి సరిగా స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా ప్రభు నీతో సన్నిహితమైన జీవితం గడపడానికి సహాయం చేయండి. శిష్యులు ఎలాగైతే అడిగారో ప్రభువా, ఈ రోజు కూడా మీరు మాకు కొన్ని విషయాలు నేర్పించారు. మీరే తోడుగా ఉండండి ప్రభువా. ముఖ్యంగా ప్రభు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ గృహంలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని కాపుదలను దయచేయండి ప్రభువా. కుమారుని దీవించండి, సహాయం చేయండి ప్రభువా. మీ దీవులను దయచేయండి. అనేకమైన సంవత్సరం నీకు నమ్మకమైన కుమారుడిగా ఇదిగో నీ ఎదుగులు అక్కడ సహాయం చేయండి. ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రం ప్రభువా, ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మీరు నడిపించినాడు ప్రభువా, ఆరంభించిన వాడు తను మీరు ముగించగలరు. ఓ తండ్రి, నాన్న ఇంకా నువ్వు తోడుగా ఉంది, సహాయం చేయండి. ఇప్పటి వరకు చూపించిన కృపను బట్టి, దయను బట్టి స్తోత్రున్నారు. మీరే మీ దీవెనలు కొనసాగించినారు. ఇదిగో తండ్రి నాయన, సోదరుడు కుటుంబంలో కూడా తండ్రి నాయన ప్రభువా, వారికి ప్రత్యేకమైన అవసరం, వ్యాపార విషయంలో ఉన్న అడ్డంకులను మీరు తొలగించండి, అవసరతను తీర్చండి ప్రభువా. మీరు మాత్రమే చేయగలని ఇదిగో తండ్రి నాయన మేము నమ్ముతున్నాం. ఈ సాయంకాల సమయంలో మేము ఇలాగుండగా మీరే దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి కట్టమని, ఆత్మీయంగాను భౌతికంగాను ప్రభువా
అన్ని విషయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత వారు నన్ను కట్టబడి సహాయం చేయండి. మీరే తోడుగా ఉన్నారు, మీరే బలపరచున్నారు, మీరు ధైర్యపరచున్నారు. అలాగే వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులను తండ్రి నాయన, విశ్వాసం ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే తోడుగా ఉండండి, మీరే బలపరచండి. ఈ కూటమి ద్వారా మీరు మహింపని నమ్ముచున్నారు. ఈ కూటమి ద్వారా ఇచ్చిన వాక్యాన్ని పఠిస్తూ ప్రభువా మీరే మాతో ఉండమని, మమ్మల్ని సరిచేయమని, బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని నాయన తండ్రి, మీ యొక్క ఆత్మీయమైన దీవెనతో నాయన తండ్రి ఎవరైతే అవసరం కలిగి వారి ప్రతి ఒక్కరిని దీవించి నింపుదల దయచేసి మీరే తోడుగా ఉండమని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరే తోడు యేసుక్రీస్తు నామములో పిలుస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో వెంకట బ్రదర్ వచ్చి ఒక మాట చెప్తారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. వెంకట బ్రదర్ ఒకసారి.